మమ్మీ, నీ పూజ ఈ రోజుతో లాస్ట్ అన్నావు కదా? అవునమ్మా. బాగా చెయ్యి. నీకేదైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను చేస్తా. నువ్వు నాకు చేయాల్సిన హెల్ప్ ఒక్కటేరా బంగారం. అదేంటో గుర్తుందిగా? గుర్తుంది. ఆదిత్య, ఏంటి పిన్ని? రెడీగానే ఉన్నావా? ఎక్కడికైనా వెళ్ళాలా పిన్ని? అవును బాబు, మనందరం కలిసి గుడికి వెళ్ళాలి. ఏం పిన్ని, ఈరోజు ఏమైనా విశేషమా? విశేషం అంటే విశేషమే బాబు. ధరణి హాస్పిటల్లో కనిపించకుండా ఇటో వెళ్ళిపోయింది కదా. తను క్షేమంగా ఇంటికి తిరిగొస్తే శివయ్యకి అభిషేకం చేయించి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయిస్తానని మొక్కుకున్నాను. ధరణి క్షేమంగా వచ్చింది కదా, మొక్కు కూడా తీరిస్తే బాగుంటుంది కదా అని. అవునా పిన్ని, సరే వెళ్దాం. ఆదిత్య, ధరణికి నువ్వు చెప్తావా నేను చెప్పనా? నేనే చెప్తాలే పిన్ని, ఒక్క నిమిషం. ధరణి, ధరణి. మమ్మీ, నిన్ను డాడీ పిలుస్తున్నారు, పద. ఏంటండి? ఏం లేదు ధరణి, గుడికి వెళ్దాం పద. ఇప్పుడా? అవును, ఏం లేదండి, నేను పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. వచ్చాక చేసుకోవచ్చులేమ్మా, పద. ఇప్పుడు అంత అర్జెంట్ ఏంటి అత్తయ్య గారు? అత్త నీకోసం గుళ్ళో మొక్కుకుందట. నువ్వు క్షేమంగా వచ్చావు కదా, మరి మొక్కిన మొక్కు తీర్చుకోవాలి కదా. తీర్చాలి అంటే నువ్వు రావాలి కదా ధరణి. నాకిప్పుడు రావటం కుదరదు, కావాలంటే సాయంత్రం వెళ్దాం. సాయంత్రమే నీ పూజ ఏదో చేసుకోవచ్చు కదా. నువ్వు అనవసరంగా మాట్లాడుకో. ప్రశాంతంగా ఉన్న ఇంట్లో గొడవలు పెట్టకు. అయ్యో, ఇప్పుడు నేనేమన్నానని నా మీద అంతంత నిందలు వేస్తున్నావు? అయినా ఇక్కడ ఉట్టి పుణ్యానికి గొడవలు పెట్టేదేవరో అందరికీ తెలుసులే. ఇంకొక మాట మాట్లాడవంటే ఊరుకోలేక. బాందమ్మా, నేను నీ దగ్గర రామ అన్న బూత్ అన్నట్టే ఉంది. లేక ఇక ఆపు. ధరణి, పిన్ని నీకోసమే కదా మొక్కుంది. ఎంత 1 అవర్లో వచ్చేద్దాంలే. లేదండి, నేనింకా అష్టోత్తరాలు, శ్లోకాలు, ఇంకా పారాయణం చదవాలి. ఇప్పుడే 9 అయిపోయింది. 11 లోపు పూజ పూర్తి చేయాలి. ఇప్పుడు మీతో గుడికొస్తే నాకు టైం సరిపోదండి. ఏంటో నీ పద్ధతి. కట్టుకున్న మొగుడు మాటకు విలువే ఇవ్వవు. ఎక్కడికన్నా వెళ్దాము అని అన్నప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. ఎప్పుడూ లేంది ఈ రోజే కొత్తగా అష్టోత్తరాలు, శ్లోకాలు, పారాయణాలు చదవడం ఏంటో విడ్డోరం కాకపోతే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.